లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సజ్జనులతో సాంగత్యం చేయాలి అంటుంటారు పెద్దవాళ్ళు. అసలు సజ్జన సాంగత్యం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. సజ్జన సాంగత్యం చేయటం వల్ల ప్రయోజనం ఏమి అన్నప్పుడు, సజ్జనులు అంటే ఎవరు అంటే సాంగత్యాలు అందరితో చేస్తుంటాం. ఆ సాంగత్యాలు ఎవరితో చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది అంటే, మనకి సజ్జనులతో సాంగత్యం చేయటం వల్ల మనకంటే బెటర్ ఆలోచన, బెటర్గా ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎప్పుడు కలుస్తూ ఉండటం వల్ల, రోజుకు అటువంటి వాళ్ళతో ఒక గంట టైం స్పెండ్ చేయడం వల్ల మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది భౌతిక ఆస్పెక్ట్స్లో. అదే ఆధ్యాత్మిక ఆస్పెక్ట్లో సద్గురువుల్ని, మహాగురువుల్ని లేదా సాధనా మార్గంలో ఉన్నతమైన వాళ్ళని సజ్జనులు అంటారు. వారితో కలవటం వల్ల వాళ్ళకున్నటువంటి అనుభవాలు, అనుభూతులు, వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని వీరికి పంచుకోవటం వల్ల, సజ్జన సాంగత్యం అంటే ఆటోమేటిక్గా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని వీళ్ళతో పంచుకోవడం వల్ల వీళ్ళు ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే నువ్వు సజ్జన సాంగత్యం నువ్వు చేస్తున్నావో ఆటోమేటిక్గా ఏమవుతుంది, 10 మందితో నువ్వు కలుస్తున్నప్పుడు నీ మనస్సు అనేది వికసిస్తూ ఉంటుంది. అంటే నీ అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో నీ ఆధ్యాత్మిక పరిధి అనేది పెరుగుతుంటుంది. భౌతిక జీవితంలో కూడా ఒక కోణాన్ని అర్థం చేసుకునే కోణాన్ని మారుతూ ఉంటుంది. ఆ అర్థం చేసుకునే కోణం మారినప్పుడు ఆటోమేటిక్గా జీవితం అనేది మారుతుంది. మొన్న నా దగ్గరికి ఒకరు జాతకానికి వచ్చారు. జాతకానికి వచ్చినప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు, బాగా ఫ్యామిలీ లైఫ్ అంతా బాగానే ఉంది. చిన్న ఈగో క్లాషెస్ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ అంటే ఏం లే, నైట్ పూట వంట చేసుకోవడం అనేది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఆ అబ్బాయి ఏమంటాడు, ఇంట్లో వంట చేయొచ్చు కదా, నేను ఇంతసేపు జాబ్ చేసేసి ఇంట్లో ఎందుకు, ఇది సహజంగా జరిగేది అనమాట, సహజంగా జరిగింది. సో దాని దగ్గర ఏంటి అంటే, వాళ్ళ రిలేషన్లో ఎవరో ఉండి, ఇంకొక ఫ్రెండ్ ఎవరో ఉండి, నీ వంటకు గౌరవం ఇవ్వకపోతే నీకెందుకు, విడాకులు ఇచ్చేసేయని ఆ అమ్మాయి ఎంకరేజ్ చేసింది. సో ఇదేమైపోయింది, ఆ గొడవ పెద్దదైపోయింది. అవును కదా అనేసి అక్కడ చెడు సాంగత్యం అంటే ఆ అమ్మాయికి ఉన్న ఒపీనియన్ ఈ అమ్మాయి మీద రుద్దేయటం వల్ల ఉంది. కానీ ఈ అమ్మాయికి ఏంటి, ఆ అబ్బాయి నుంచి దూరంగా ఉండాలని లేదు, విడిపోయి ఉండాలని లేదు. కాకపోతే చిన్న ఈగో క్లాసెస్, వాటి వల్ల ఏంటి అంటే వాళ్ళ మదరు నా యొక్క ఈ శ్వాస క్లాసులు కానివ్వండి, ఈ మెడిటేషన్ మన ఇంటర్వ్యూస్ కానివ్వండి, విని వాళ్ళిద్దరిని పంపించినప్పుడు కూర్చోబెట్టారు. ఇద్దరిని మాట్లాడితే ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు, అంటే హెల్త్ పరంగా లేవు. అలాగే స్పిరిచువల్గా కొంత అవగాహన ఉంది, భౌతికంగా బాగానే సంపాదిస్తున్నారు, సొంతగా ఇల్లు కొనుక్కున్నారు, హ్యాపీగా, అంటే ఒక సక్సెస్ఫుల్ కపుల్ అనొచ్చు. సో దీంట్లో వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే, నా మాట నువ్వు వినాలి, నీ మాట నేను, అంటే ఒకరి మాటలు ఒకరు వినాలి అనేటటువంటి కాన్సెప్ట్, నా కంట్రోల్లో నువ్వు ఉండాలి అనేది. వాళ్ళని కూర్చోబెట్టి నేను మాట్లాడినప్పుడు ఒకరి మాట ఒకటి వింటాం కాదు, ఇద్దరి మాటలు ఇద్దరు వినాలి, ఇద్దరి మాటలు ఇద్దరు విని దాంట్లో న్యూట్రల్గా ఉండి ఏది కరెక్టో ఆలోచించుకొని అటువైపు అడుగేయండి, మీ జీవితం బాగుంటుంది. నేను చెప్పిందే కరెక్ట్, ఇటే వెళ్ళాలని కాదు, మీరు చెప్పేది వినండి, ఆయన చెప్పేది 2 పాయింట్లు తీసుకోండి. మీరు ఆఫీసులో ఓ ప్రాజెక్ట్లో నలుగురు కూర్చున్నప్పుడు 4 డిస్కషన్లు జరిగినప్పుడు నలుగురిలో ది బెస్ట్ ఎట్లాగైతే అది ఉంటుందో దాన్ని ఎట్లాగైతే చూజ్ చేసుకుంటాను. ఫ్యామిలీ అనగా ఇద్దరు కూర్చోండి, మీకు ఏదైతే సాల్వ్ కాలేదో సమస్య, మీ ఆల్రెడీ దాంట్లో అనుభవజ్ఞులైనటువంటి మీ తల్లిదండ్రుల్ని అడగండి, ఆటోమేటిక్గా వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. వాళ్ళు కూడా ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక గురువులు ఇస్తారు. ఇలా ఒక సాఫ్ట్వేర్ లైఫ్లో ఎలాగైతే
మీరు మీరు మీ గ్రూప్ మీటింగ్ అయిపోయిన తర్వాత అది ఇక్కడ ఏదైనా సాల్వ్ కాకపోతే టీం లీడర్లు కాకపోతే పైన ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్కి ఎలాగైతే వెళ్ళి డిస్కస్ చేస్తారో అదేవిధంగా లైఫ్లో ఈ విధంగా డిస్కస్ చేసుకొని ఒక గైడ్లో వెళ్ళండి అంటే ఆఫ్టర్ 15 days వాళ్ళు వచ్చి ఎంతో హ్యాపీగా వచ్చి థ్యాంక్ యూ, మా లైఫ్ మాకు అర్థమైంది అనే ఒక ఇదిలో వచ్చారనమాట. అప్పటి వరకు ఏంటంటే ఇతని ప్రాస్పెక్టివ్లో ఆ అమ్మాయిని నేను కంట్రోల్ చేయాలి. ఆ పెళ్ళి అంటే ఏంది, ఇతనికి ఒకడు లోడ్ చేసేది, అమ్మాయి నీ మాట వినాలా, ఇప్పుడు కంట్రోల్లో చేయకపోతే కాదు అన్నట్లుగా. సో ఆ అమ్మాయి ఏంటంటే అబ్బాయి నీ మాట వింటున్నాడా, మీ ఆయన నీకేం తెచ్చి పెడుతున్నాడని ఇక్కడ ఇద్దరి ఫ్రెండ్స్ ఏమైపోయింది అక్కడ ఇదైంది. అయితే ఇక్కడ వచ్చిన తిప్పలల్లా ఏంటి, వీళ్ళ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో వీళ్ళు 5th 6th క్లాస్లో వచ్చేసరికి హాస్టల్ లైఫ్లోకి వెళ్ళారు. హాస్టల్ లైఫ్లో నుంచి వీళ్ళ జీవితం మొత్తం ఎలా వెళ్ళిపోయింది, మొత్తం కూడా హ్యాపీగా ఎంఎస్ అంతా చదువుకున్నారు, మంచి మంచి జాబ్లు వచ్చినాయి, హ్యాపీగా ఇద్దరు ఇండియాలో ఉంటున్నారు, మంచిగా ఉంటుంది. సో ఆ లెవెల్ ఎడ్యుకేషన్లో ఎక్కడా కూడా గృహస్థ జీవనం కానీ గృహస్థులతో సాంగత్యం కానీ లేదు. అలాంటి ఇద్దరిని కలిపి గృహస్థ జీవనంలో ఉంటున్నాం. అవును, అంటే మొబైల్ అంటే ఏందో వాడని చేతగాని వాడికి టచ్ మొబైల్ ఇచ్చామనుకోండి, వాడికి ఏమో అర్థమవుతుంది. అలానే గృహస్థ జీవితం అంటే ఏందో తెలియని ఇద్దరిని కలిపి పెళ్లి చేస్తున్నాం. అవును. సో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది పెద్దవాళ్ళది, మేనత్తలది, మేనమామలది, అమ్మ నాన్నలు, వీళ్ళందరూ కూడా గృహస్థ జీవనం అంటే ఇలా ఉంటుంది అనే విషయాలు చెప్పి వాళ్ళు ఇండివిజువల్గా కొంత ఇళ్లలో స్పెండ్ చేసే టైం ఇచ్చి అప్పుడు పెళ్లి చేస్తే ఓహో ఇంటి వాతావరణం ఇలా ఉంటుంది అనేది అర్థం చేసుకొని ఒకరి ఇగోలకి ఒకరు గై అన్నప్పుడు ఇంకొకరు సైలెంట్గా ఉంటూ ఇట్లా ఉండాలి అనే విషయాన్ని అండర్స్టాండింగ్ చేసేటటువంటి పెద్దవాళ్ళు ఉంటే అక్కడ కుటుంబ జీవనం అనేది బాగుంటుంది. ఇది కుటుంబ జీవనంలో ఉన్నతులైన వాళ్ళతో సజ్జన సాంగత్యం తీసుకుంటే జీవితాలు బాగుపడతాయి. అదే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే నీ సాధనా మార్గంలో వెళ్ళే వాళ్ళు, సాధనలో ఉన్నతమైన వాళ్ళు, ఎటువంటి ధనాపేక్ష లేనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు కానీ హ్యాపీగా అడిగి మీరు తెలుసుకుంటూ ఉంటే ఆధ్యాత్మికంగా ఏమేమి ఇన్పుట్స్ కావాలో అవన్నీ తీసుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కానీ దాన్ని చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. సో భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మీరు ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసి జయించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుంది. అందుకని సజ్జన సాంగత్యము అనేది నీ మానసిక వికాసానికి, నీ మనోమయ వికాసానికి ఉపయోగపడుతుంది. పంచకోశాల్లో మనోమయ కోశం వికసించాలి అంటే సజ్జనులతో మాట్లాడాలి, సజ్జనులతో ఉండాలి. మన ఎంజాయ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. ఇవన్నీ పాజిటివ్ కోణంలో కానీ మన లైఫ్లోకి కానీ వచ్చింది అంటే జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అదే పాజిటివ్ కోణం కాకుండా నెగిటివ్ కోణంలో వచ్చింది, అక్కడ సజ్జనుడు దుర్జనుడు పడ్డాడు, జీవితాలు నాశనం అవుతాయి. ఇట్లానే నేను మొన్న ఆస్ట్రాలజికల్గానే ఒక అమ్మాయి జీవితం చూశాను. ఆ అమ్మాయి విడాకులు తీసుకుంది. ఎందుకు విడాకులు తీసుకుంది అంటే మా ఆయనతో కలిసి ఉన్నానండి అమ్మాయి చెప్పేది. మరి ఎందుకు తీసుకుందండి విడాకులు? కలిసి ఉండాలని ఉంటే ఎందుకు? అబ్బాయి కూడా మా ఆవిడతో కలిసి ఉండాలి అని. కానీ ఎవడు పెట్టాడు, వాళ్ళ మేమన మామ వచ్చినప్పుడు ఈమె ఏదో కాఫీ ఇవ్వబోతే ఏదో ఇంట్లో ఇష్యూ జరిగింది, దానికి అబ్బాయి ఏదో తిట్టడమో ఏదో అయింది. సో ఈ డిస్కషన్ మేనమామ పెద్దది చేశాడు. మూడో వ్యక్తి దూరడం వల్ల పెద్దది చేశాడు. అంటే ఆయనకి ఏదో హై షుగర్స్ ఏదో ఉంటే ఈ అబ్బాయి పోయి షుగర్ వేయొద్దు మా మామకి అని చెప్పాడు. షుగర్ వేయింది వేరే వాళ్ళకి వచ్చింది, షుగర్ వేసింది ఆయనకి ఇచ్చింది, ఆ మాత్రం చూసుకోవడం లేదా ఏదో పెద్దోళ్ళ ముందర ఇవ్వబోయాడు. దాంతో వాళ్ళందరి ముందర నాకు తిడతావా, నాకు కనీసం సారీ చెప్పవా అనే దాని మీద కొట్టుకొని దాదాపు 6 నెలల్లో విడాకులు అయిపోయినాయి అఫీషియల్గా. ఎవరు పెంచి పోషించారు, నాకు విలువ ఇవ్వని నువ్వు ఎట్లా ఉంచుకుంటావురా అని మామ డైలాగ్. ఇక్కడ ఏమైంది, దుర్జనుడు ఆయన ఏంది కొద్దిగా గయ్య అంటారు కాబట్టి పేరెంట్స్ కూడా ఆ గయ్య అనే వ్యక్తికి కంట్రోల్ అయి ఉన్నారు. అర్థమైందా? ఇక్కడ ఒక జీవితాన్ని ఇదని
ఇప్పుడు ఏంటి అంటే ఆ అబ్బాయితో నేను మాట్లాడా, ఆ అమ్మాయితో నేను మాట్లాడా, ఇద్దరితో మాట్లాడా, ఇద్దరి శాతకాలు నేనే చూసా. అయిపోతే ఆ అబ్బాయి తరపు మదరు, అమ్మాయి వాళ్ళ మదర్ ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. వీళ్ళిద్దరికీ ఎక్కడ విడిపోవాలని లేదు. దాన్ని పెంచి పోషించింది ఎవరు? సమ్ అన్నెసెసరీ పర్సన్. దుర్జన సాంగత్యం ఏమైంది? వాళ్ళ కుటుంబాన్ని విడదీసింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఉండాలి అనుకునే కాన్సెప్ట్లో ఉంటే హ్యాపీగా వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మీరు అమెరికాలో జాబులు తెచ్చుకొని పోయి అక్కడ కలిసి ఉండండి మళ్ళీ కావాలంటే అని గైడ్ చేస్తున్నారు. ఏం చేస్తారు? ఇక్కడ ఉంటే భయపడాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇది అనమాట. అంటే ఎట్లా అయిపోతుందంటే నువ్వు మంచివాడితో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డవాడితో ఉంటే చెడ్డ ఆలోచనలు వస్తాయి. మంచి ఐడియాస్ పెంపొందించారు అనుకోండి, ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. పరిస్థితులు, వ్యక్తులు అన్నీ కూడా, ప్రదేశాలు మనని ప్రభావితం చేస్తుంటాయి. దానివల్ల నీకేమవుతుంది? రైట్ గైడెన్స్ అనేది ఉంటుంది. సజ్జన సాంగత్యం వల్ల నీ జీవితానికి, నీ మానసిక స్థితికి, ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. మీ లైఫ్లో అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుంది, ఆలోచన విధానం, థాట్ పవర్ పెరుగుతుంది, ఒకదాన్ని గ్రహించే విధానంలో మార్పులు వస్తాయి, ఒకదాన్ని హ్యాండిల్ చేసే విధానంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా సజ్జనులతో వీలైనంత వరకు సాంగత్యం చేయండి. వీలైనంత వరకు మొబైల్తో సాంగత్యం చేస్తున్నాం ఇట్లా కాకపోయినా అది కూడా మంచిదే. మొబైల్లో మంచి చూడొచ్చు ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూస్ గురువులతో చేసేవి, అలాగే భౌతికంగా సక్సెస్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితం అనేది మారుతుంది. ధన్యవాదాలు. చాలా సంతోషం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.